ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. 2026 సంవత్సరం వేసవికాలపు సువార్త బృందం ప్రారంభించబడింది. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి అనేటువంటి గ్రామంతో మేము ప్రారంభించబోతున్నాం. మా కోసం పరిచర్ల కోసం ప్రార్థన చేయండి. డే 1కి మీ అందరికీ స్వాగతం. టుడే నుంచి మాకు సమ్మర్ మినిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. చూడండి, మాతో పాటు మా అక్కలు ఉన్నారు, అదే రీతిగా మాతో పాటు మా ప్రసాద్ ఉన్నాడు, మా పక్కన విక్రమన్న అన్న వాళ్ళు జైల్లో ఉన్నారంట. నేను జైలు బయట ఉన్నాను, పెళ్లి కోసం వచ్చాను మన వాళ్ళ కోసం. సమ్మర్ మినిస్ట్రీస్ డే 1 ఈరోజు సాయంత్రం మేము స్ట్రీట్ గాస్పల్ చూసుకొని మళ్ళీ తిరిగి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. ఇంతకుముందే స్ట్రీట్ గాస్పల్లో అందరం వెళ్ళాము. వీడియో క్లిప్ ఇక్కడ ప్లే చేస్తాం, పైన చూసుకోండి. మీరు యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఇచ్చినట్లయితే మీ అందరికీ కూడా నిత్య జీవితం అనుగ్రహించబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఆయన మనకు నిత్యరాజ్యం ఇవ్వడానికి, ఆయన మన పాపాలను క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మీ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాస్తవ్యులకు, గ్రామస్తులకు, పెద్దలకు, చిన్నలకు, ప్రతి వారికి ప్రత్యేకమైన వందనాలు, శుభం తెలియపరుస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ గ్రామంలో చేరి మరి బొంబాయిలో చదువుతున్నటువంటి దేవుని సేవకులతో కలిసి మీ ప్రాంతానికి మంచి సువార్తను చెప్పాలని ఆశతో ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఏ బలవంతం లేదు, ఎవరి వ్యక్తిగత వారిదే. యేసుక్రీస్తు ప్రభువారు మానవులను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే విషయం మన వాక్యంలో మనం చదువుతాం. దేవుడు ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పరలోకమైనటువంటి దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాన్ని తండ్రి దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో వారికి రక్షణ, మారు మనసును అనుగ్రహించమంటూ ప్రేమతో అయా తండ్రి మేము నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము. అయా ప్రభా, వారి హృదయాల్లో కార్యాన్ని జరిగించండి. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. వారి అవసరాల అక్కర్లు మీరు తీర్చండి దేవా. ప్రాముఖ్యంగా రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా ప్రభా, వారందరూ కూడా మీ వైపుకి తిరిగి విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోవడానికి సహాయాన్ని దయచేయమంటూ ప్రార్థన చేస్తున్నాము. ఈ గ్రామాన్ని మీ చేతులకు మిచ్చతానికి అప్పచెప్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగొడుకున్నాను తండ్రి. అన్న వాళ్ళందరూ కలిసి ఎదురైనా కార్లో వెళ్తున్నారు. ఒక నిమిషం కనిపిస్తాం కదా, ఇక్కడే కదా వెళ్ళినా తీసుకెళ్తున్నారు అన్న వాళ్ళు. నేను మా అంకుల్ వచ్చేసి మా లగేజ్ తీసుకొని మా వ్యాన్లో వెళ్తున్నాను. చూడండి, ఇంకొక 5 minutesలో మేము రీచ్ అయిపోతాం మా చర్చ్ దగ్గరికి. అక్కడికి వెళ్ళాక మిగతా ఈరోజు ఈవినింగ్ అంటే మిగతా కంటెంట్ ఏమైందో చూపిస్తాను. అప్పటి వరకు స్టే హియర్. బాయ్. హలో, 1 సెకండ్. ఈడేంటి ఉన్న డ్రెస్ చేసుకొని వచ్చాను అనుకుంటున్నారా? ఇప్పుడే డిన్నర్ చేసి మేము రెస్ట్ తీసుకోవడానికి చర్చిలోకి అయితే వచ్చేసాం. ఇంక ఇప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు పొద్దున చేసి ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాలి. సారీ, ఇంకో ప్లేస్ కాదు, ఇక్కడే ఇదే చర్చిలోనే రేపు వెళ్ళండి ఉంటాం. 2 days ఉంటాం. సో ఇంతకుముందు చెప్పా కదా ఇందాక, ఇక్కడే రాకముందు మేము వెళ్ళే చోట ఏం చేస్తామో చూపిస్తాను. సో అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు చూపిస్తాను, మీరు చూసేయండి. నన్ను నడుపుచుంటివి
రక్షించబడినటువంటి వారి జీవితాలలో ప్రభు మాత్రమే గొప్పవాడు. కాబట్టి నా గురించి నేను చెప్పుకోవాలనుకోవట్లేదు, కానీ నా జీవితంలో ప్రభు ఎంత గొప్పవాడో చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఒక్క మాట ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. పరిశుద్ధ రైట్. కాబట్టి మన పరిస్థితులు సరిగ్గా లేనంత మాత్రాన దేవుడు మంచివాడు కాదని. కానీ చూసారా మేము ఇప్పటిదాకా ఏం చేసాము? ఇందాకెళ్ళి ఇవన్నీ ప్రేయర్ మీటింగ్స్ అయితే అంటే దాంట్లో క్లిప్స్ రికార్డింగ్ చేసుకొని చిన్నగా అక్కడక్కడ లైట్ క్లిప్స్ పట్టుకొని ఆ తర్వాత మళ్ళీ మేము మీటింగ్లో కంటిన్యూ అవుతామండి. మేము మాకున్న వర్క్స్ చూసుకొని తర్వాత మేము ఎవరైతే ఇప్పుడు ప్రేయర్ పెట్టేసే వాళ్ళ ఇంట్లో మాకు డిన్నర్ ప్రొవైడ్ చేస్తారో సో అక్కడ మేము డిన్నర్ చేసి లాస్ట్ ప్రేయర్ అక్కడ చేసి క్రితం మేము మా రూమ్కి అయితే వచ్చేసాం. ఇది ఈ 40 days సమ్మర్ మినిస్ట్రీలో జరుగుతున్నటువంటి ఫస్ట్ డే వ్లాగ్ ఇది. సో నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ అండ్ సీ. బాయ్, గుడ్ నైట్.